ఏంటే ఇది? అదే నాకు అర్థం కావట్లేదు. అశ్వినక్క ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి? మీరు రావాలి, అందరు ముందు జరిగింది చెప్పాలి, పిన్ని వాళ్ళ దుర్మార్గాన్ని బయట పెట్టాలి, సరేనా? ఏంట్రా ఇక్కడ నిలబడ్డారు? ఎవరికోసమన్నా చూస్తున్నారా ఏంటి? నువ్వేంటే ఆ చూపేంటి? పద పద. ఈరోజు స్కిప్పింగ్ చేసావా, ఎక్కొట్టేశావా? రా లోపలికి. ఆగక్క. ఏంట్రా? ఏంటి? ఏమైంది? అదే నేను అడుగుతున్నాను. ఏంటిది? ఏమైంది నీకు? చెప్పు, చెప్పక్క. నిన్నే అడిగేది, చెప్పు. ఋతు, ఏంట్రా కవరు? పిన్ని ప్లీజ్, దయచేసి మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కావాలి. చెప్పక్క, ఇది నిజమా, అబద్ధమా? చెప్పక్క, ఇది నిజమా, అబద్ధమా? అక్క ప్లీజ్ అక్క, అబద్ధమని చెప్పక్క. ఇది నిజం కాదని చెప్పక్క. ఇది నిజం అంటే మేము తట్టుకోలేవక్క. అక్ష, నువ్వుండు. చెప్పక్క, నీ సమాధానం మీదే 25 ఏళ్ల నీ ప్రేమ, మా నమ్మకం నిజమా కాదా తేలేది. చెప్పు, ఇది నిజమా కాదా? అక్క, నిన్నే అడిగేది, ఇది నిజమా కాదా? నిజమే 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 నిజమే. ఏంట్రా ఇది? ఏమైంది? ఏం జరిగిందో ఏంటో చెప్పకుండా ఏంటిది? ఋతు, ఋతు ఏమైందిరా?
అక్ష, ఏంటమ్మా ఇది? అమ్మా అశ్విని, నువ్వన్నా చెప్పమ్మా, ఏంటి, ఏమైంది? అక్క గర్భవతి అయింది. వదిలేస్తే కొట్టుకుపోవడానికి ఇది కాగితం కాదక్కా, నీ గతం. సారీ అక్క, తప్పు నాదే. రుతుని బ్యాంక్ ఫైల్ కోసం అక్కడ వెతకమంది నేనే. ఇదంతా నా వల్లే. రియల్లీ సారీ అక్క. సారీ అక్క. నీ నుంచి సమాధానం కోరుకున్నది నిజమే గాని ఇలా నిలదీసి అడగడం నా ఉద్దేశం కాదు. లోపలికెళ్ళక్క, తర్వాత మాట్లాడదాం. నాకీ విషయం ఆల్రెడీ తెలుసు రుత్విక్. అవును, డాక్టర్ సునీత నాకు ఈ విషయం చెప్పింది. ఆ రోజు నుంచి ఎప్పుడెప్పుడు అశ్విని ఈ సమస్య నా దగ్గరికి తెస్తుందా, ఏం చెయ్యాలా, ఎలా దీన్ని పరిష్కరించాలా అని ఆలోచిస్తూ వస్తున్నాను. ఇలా బయటికొస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు. నేను ఊహించాను పిన్ని. అవును పిన్ని, ఖచ్చితంగా ఇలాగే జరుగుతుందని నేను ఊహించాను. అందుకే తగ్గ ఏర్పాట్లన్నీ చేసుకునే వచ్చాను. మీ ఇద్దరి నమ్మకాన్ని, ప్రేమను పోగొట్టుకునే పని నేనేం చేయలేదు రుత్తు. ఇంటిని, ఇంటి పరువు మర్యాదల్ని కాపాడుకునే పని చేశాను. మీ అక్క తప్పు చెయ్యదు. దీన్ని తప్పు అనక శుభకార్యం అంటారా? కైలాష్, నోరు కంట్రోల్ చేసుకో. ఏంటమ్మా అశ్విని, ఏంటి నువ్వు చెప్పేది? ఇది పరువు నిలిపే పనా? ఏ ధైర్యంతో అంటున్నావా మాట? తప్పు చేయలేదన్న ధైర్యంతోనే పిన్ని. రుత్తు, అక్ష, నాకు ఎల్లుండి దాకా టైం ఇవ్వండి. మనలో మన అనుకోదగ్గ వాళ్ళెవరో, మసి చేయడానికి చూస్తున్న వాళ్ళెవరో రుజువులతో సహా, సాక్ష్యాలతో సహా మీ ముందు ఉంచుతాను. అప్పటిదాకా దయచేసి నన్నేమీ అడగొద్దు. తప్పు చేసిందల్లా అంతకన్నా చూడొద్దు. అమ్మా, 1 minute. 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 1 min
ఎల్లుండి నేనన్న పని చేయలేకపోతే అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి. ఎలాంటి శిక్ష అన్నా వేయండి ప్లీజ్. హ్యాపీ బర్త్డే అమ్మా. అమ్మా, నువ్వు లేవు, కానీ నువ్వు నేర్పించిన పాఠాలు మిగులున్నాయి. అన్నం తినిపించిన ఆ చేతులు లేవు, కానీ అందించిన ఆశీస్సులు నాతోనే ఉన్నాయి. నువ్వు లేవు, కానీ నువ్వు అనుకుని సాధించడానికి నేను మిగిలే ఉన్నానమ్మా. ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కీర్తన. మామూలుగా ఏ తల్లైనా బిడ్డలకి జీవాన్నిస్తుంది, కానీ నా తల్లి నాకు జీవితాన్నిచ్చింది. నేనెక్కడ తనని మిస్ అవుతాను, ఎక్కడ నిస్పృహలో పడతాను అని తన రూపాన్ని నా చెల్లెలికిచ్చింది. యు ఆర్ గ్రేట్ మా. ఏంటో వీడికి తల్లి చెల్లి అంటే ఇంత పిచ్చేంటో. చెల్లితోనే చస్తున్నా, ఇంకా తల్లి కూడా ఉండుంటే వీడి మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. కీర్తన, నీకు విషయం తెలుసా? ఇన్ఫాక్ట్ అది విషయం కాదు, విశేషం. ఈరోజు అమ్మది మాత్రమే కాదు, నా బంగారు చెల్లి అను పుట్టినరోజు కూడా. ఇద్దరిది ఒకే పోలిక, ఒకే రకమైన ప్రేమ, ఒకే పుట్టినరోజు. రేర్ కదా, వెరీ రేర్. అవును బాస్. నా చెల్లెల దగ్గరికి వెళ్తానమ్మా. తనని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకొస్తాను. నీ కూతుర్ని నీ వారసురాలిగా నీ పుట్టినరోజును బహుమతిగా తీసుకొస్తానమ్మా. బ్లెస్ మీ. కీర్తన, అనుని తీసుకొస్తా. అన్నీ రెడీగా ఉంచు. బాస్, ఏంటిది? ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం మంచిది కాదు. పైగా వాళ్ళందరూ ఇప్పుడు సెలబ్రేషన్లో ఉంటారు. ఇలాంటి రోజున వాళ్ళందరూ మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం నేను తట్టుకోలేను. ప్లీజ్ నా మాట వినండి. లేదు కీర్తన, నువ్వు మొన్న అను వచ్చి తిట్టిన దాని గురించి ఆలోచిస్తున్నావు. చెల్లి అన్న దాంట్లో తప్పు లేదు కీర్తన. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నాన్న తప్పు ఒప్పుకునేలా చేయడానికి, నాతో పాటు చెల్లిని తీసుకుపోవడానికి. ఆ రెండింటినీ వదిలేసి తాగుతూ తూలుతూ మామూలు మనిషిగా ఛ! నా మీద నాకే అసహ్యంగా ఉంది. అలాంటప్పుడు అనుకి, నా బంగారు తల్లికి నా మీద విరక్తి కలగడంలో తప్పులేదు. అను ఈ అన్నయ్య మీద పెట్టుకున్న ఆశలు ఎలాంటివో విన్న తర్వాత కూడా నేనింకా మారకపోతే ఆ లోకంలో ఉన్న అమ్మ కూడా నన్ను క్షమించదు. ఇంకా ఇవన్నీ బొంద కీర్తన. ఆ బాటిల్స్ అన్ని పగలగొట్టే, నా సూట్కే సర్దించు. అనుని ఒప్పించి నేరుగా నా ఇంటికి తీసుకుపోతాను. నా చెల్లెలి దృష్టిలో ఇంకా పతనం కావడం నాకిష్టం లేదు కీర్తన. బాస్, కనీసం ఈ రోజు కాకుండా రేపైనా వెళ్ళండి. వాళ్ళు మిమ్మల్ని ఖచ్చితంగా అవమానిస్తారు. మీరింత గొప్పగా ఫీల్ అయ్యే ఇలాంటి రోజు అప్సెట్ అవడం ఎందుకు? నో కీర్తన, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. ఎందుకో తెలుసా? ఈరోజు అను పుట్టినరోజుని తెలిసింది ఇద్దరికే, నాకు, అమ్మకి. అమ్మంటే లేదు. సో నువ్వీరోజు పుట్టావమ్మా అని నా చెల్లికి చెప్పగలిగేది నేనొక్కడినే. అమ్మా నువ్వు ఇద్దరు ఒకే రోజున పుట్టారమ్మా అని రేపు వెళ్ళి చెప్పమంటావా? నన్నేదో అంటారని ఇంత ముఖ్యమైన విషయాన్ని, ఇంత మంచి సందర్భాన్ని పక్కన పెట్టమంటావా?
ఇది నా చెల్లి జరుపుకోవాల్సిన మొదటి పుట్టినరోజు పండుగ కీర్తన. ఐ జస్ట్ కెనాట్ ఇగ్నోర్ ఇట్. గాట్ ఇట్? ఏం జరిగినా ఎలా జరిగినా నేను వెళ్ళి తీరాలి. దట్స్ ఆల్. మామయ్య, అత్తయ్యకి దండ వేసి గ్రీటింగ్స్ చెప్పండి. నేనా? మీరే. ఇంకెవరు వేయగలరు అత్తయ్య మెళ్ళో దండ? నాకు అర్హత లేదమ్మా. అలా చేస్తే మీ అత్తయ్య ఆత్మ సంతోషించదు కూడా. ఆ దండ నా కూతురే వెయ్యాలి. ఇంకెందుకు ఆలస్యం? అమ్మ దీపు, వెళ్ళు అను రమ్మను. తనొచ్చి దండ వేయాలి, కేక్ కట్ చేయాలి. వెళ్ళమ్మా, తీసుకురా. మీరంతా దగ్గరుండి ఇంత ఆనందంగా ఈ పుట్టినరోజు జరుపుతున్నందుకు ఐ రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. అదేంటి మావయ్య, అత్తయ్యకి మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మాకు తెలీదా? లేదు ఋతు, ఈ పుట్టినరోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది. వీరు కలవడం, నా కూతురుందని తెలియడం, ఆ కూతురు అను ఇంటికి రావడం, దీపుతో నీకు పెళ్లి కావడం. గౌరీ, ఏంటి అక్కేది? వస్తుంది పెద్దయ్య, గదిలో పట్టుంది. రాక్క అంటే హట్, మీరు ఓండ్రి, నేను మళ్ళీ వస్తా అంది. మేకప్ అవుతుందేమో. అనూకు అలాంటి అలవాట్లు లేవు. మామయ్య, ఒక్క నిమిషం. మామయ్య, ప్రతిసారి కేక్ దీపు చేతే కట్ చేయిస్తారు కదా, ఇప్పుడు కూడా అలాగే చేయండి. తను ఫీల్ అవుతోంది. నిజమేనమ్మా, చిన్నాళ్ళు అలాగే చేశాను. కానీ అను కోసమే చనిపోయేదాకా అలేకి ఆరాట పడింది. తన కళ్ళతో కూతురు చూసుకోవాలని తపన పడింది. అలాంటి కూతురుతో, అందులోనూ తల్లి పోలికలున్న అనుతో కేక్ కట్ చేస్తే తన ఆత్మ శాంతిస్తుంది కదమ్మా. అమ్మా
అమ్మా అను, ఏంటమ్మా టైం అవుతుంది, అందరూ నీకోసం వెయిట్ చేస్తున్నారు, త్వరగా రా అమ్మా. అమ్మ దీపు, దీపు దీపు, దీపు అమ్మ దీపు, దీపు దీపు. దీపు ఎక్కడికి? నేనిక్కడుంటే పిన్నికి ఎలాగో ఆత్మశాంతి లేదు. ఇక్కడి నుంచి వెళ్తే కనీసం నాకన్నా మనశ్శాంతి ఉంటుంది కదా. ఏం చక్కని మందారం ఇది, ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది, మనసున రేపెను కంగారం, ఏం కమ్మని కర్పూరం ఇది, కన్నెగ మారిన కాశ్మీరం, ఏం మంగళమయ్యారం ఇక తీయని ప్రేమకు తయ్యారం.